తాండవ న్యూస్ కి స్వాగతం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీస్తోంది. ఈ క్రమంలో కాకినాడ జిల్లా తునిలో విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చి ఆందోళనలు చేపట్టాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీలు, నిరసనలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తునిలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థి సంఘాల ఆందోళన కొనసాగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలను మూసివేసిన విద్యార్థులు నీట్ పేపర్ లీక్ పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే ఘటనలు మళ్లీ జరగకుండా పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని విద్యార్థి సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రాము, శ్రీను, లక్ష్మణ్ తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్షని రాష్ట్రాలకు అప్పచెప్పాలని చెప్పి, నీట్ పరీక్షలో అవకతవకలు జరిపిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద మౌనం వీడి నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు తునిపట్నంలో ఇప్పటికే పలు ప్రైవేటు విద్యాసంస్థలన్నీ కూడా బంద్కు సహకరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా స్వయంగా విద్యార్థి యువజన సంఘాల నాయకత్వం వెళ్ళి విద్యార్థులకు అర్థమయ్యేటట్టు చెప్పి ఈ దేశంలో విద్యా వ్యవస్థ బాగు కోసం చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం నీట్ మీద ఇన్ని అవకతవకలు జరిగి ఎంతకాలం అవుతున్నా కూడా కనీసం స్పందన లేకుండా దేశంలో, ఢిల్లీలో జరుగుతున్న యువతల్ని ఈ దేశంలో విద్రోహ శక్తులు గాను, దేశద్రోహులు గాను చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. చాలా న్యాయమైన డిమాండ్. అయ్యా, నీటిలో అవకతవకలు జరిగాయి, వాటిని కఠినంగా శిక్షించాలని విద్యాశాఖ మినిస్టర్ రాజీనామా చేయాలని అడిగితే ఢిల్లీ పోలీసుల సహకారంతో యువత మీద లాఠీ చార్జ్ చేశారు. కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మౌనం వీడి కేంద్ర విద్యాశాఖ మినిస్టర్ రాజీనామా చేసేంత వరకు కూడా ఈ పోరాటం మరింత ఉధృతంగా సాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నీట్ పేపర్ లీకేజీకి దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటానికి కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులు, యువజన సంఘాలు సీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా భిన్నంగా జరుగుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప కానీ విద్యార్థి, యువజన నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర పార్టీలు పనిచేయట్లేదని చెప్పి స్పష్టంగా మన ముందు కనిపిస్తుంది. ఈరోజు కేంద్రంలో జరిగితే అన్యాయానికి కనీసం నోరు కూడా మెదపలేనటువంటి ఒక చేతకాంతరంగా ఈరోజు రాజకీయ పార్టీ వ్యవహారం బయటపడ్డదని తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీలో జరిగినటువంటి ఒక అమానుష దాడి గత 30 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇంత పెద్ద స్ట్రగుల్ జరగలేదు. కానీ విద్యా వ్యవస్థలో జరిగినటువంటి ఏదైతే నీట్ లీకేజ్ పేపర్ ఉందో దీనికి చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసి చనిపోయారు. ఎంత అన్యాయం జరిగినా కనీసం కేంద్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ మంత్రి కానీ స్పందించకుండా దున్నపోత మీద వర్షం పడితే స్పందన లేకుండా ఎట్లా ఉంటుందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీరు కూడా అట్లా స్పందన లేకుండా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.